మీ ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉందా? అయితే దాన్ని అలాగే వదిలేయద్దు. ఎందుకంటే అదే ప్లేస్ మీకు ప్రతి మంత్ ఇన్కమ్ తెచ్చిపెట్టే ఒక చిన్న బంగారు గనిగా మారే అవకాశం ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఒకసారి సరైన ప్లానింగ్తో ప్రారంభిస్తే జస్ట్ 40 to 45 డేస్లోనే సంపాదించడం ప్రారంభించవచ్చు. మరి ఈ బిజినెస్కు సంబంధించిన ప్రొడక్ట్స్ మనలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటాం. ఈ బిజినెస్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ బిజినెస్ ఏంటి? దీనిని ప్రారంభించడానికి ఎంత ప్లేస్ కావాలి? ఎంత పెట్టుబడి అవసరం? ఎవరికి ఈ వ్యాపారం బాగా సెట్ అవుతుంది? ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? ప్రారంభించే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులందరికీ నమస్కారం. గ్రామాల్లో ఉంటూ లక్షలు సంపాదించడం ఎలా సిరీస్లోని పార్ట్ 3లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ సిరీస్లో ఇప్పటికే 2 మంచి బిజినెస్ అవకాశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు కూడా గ్రామంలోనే ఉండి సరైన ప్లానింగ్తో ప్రారంభిస్తే మంచి ఆదాయ అవకాశాన్ని కల్పించగల మరో వ్యాపారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బిజినెస్కి పెద్ద డిగ్రీలు అవసరం లేదు, కోట్ల రూపాయల పెట్టుబడి కూడా అవసరం లేదు. అయితే సరైన సమాచారం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే ఒక కుటుంబానికి స్థిరమైన ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు: ఈ వ్యాపారం ఎందుకు చేయాలి, మార్కెట్ ఎలా ఉంది, ఎవరికి ఈ వ్యాపారం బాగా సరిపోతుంది, ఎంత ప్లేస్ అవసరం, ఏ విధంగా ప్రారంభించాలి, ఏ రకాలను ఎంచుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, ఆదాయం ఎలా వస్తుంది, లాభాలు, రిస్కులు ఏమిటి, ప్రభుత్వం నుంచి రుణాలు పొందే అవకాశం ఏమిటి, అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నేరుగా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో కాస్త లెంతీగా ఉంటుంది. చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశం ఒక చిన్న ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. అసలు ఈ వ్యాపారం ఎందుకు చేయాలి? ఏ వ్యాపారమైనా ప్రారంభించే ముందు ఒక ప్రశ్న తప్పకుండా అడగాలి: దీనికి నిజంగా మార్కెట్ ఉందా? ఎందుకంటే మార్కెట్ లేని వ్యాపారంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావు. కానీ మనం ఈ రోజు తెలుసుకోబోయే వ్యాపారం మాత్రం ప్రజల యొక్క నిత్య జీవితానికి సంబంధించినది. ప్రతిరోజు వేలాది కుటుంబాలు ఈ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాయి. ఇది కేవలం కుటుంబాలకే పరిమితం కాదు మిత్రమా. హోటల్స్, రెస్టారెంట్స్, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ షాప్స్, మెస్లు, హాస్టళ్ళు, క్యాటరింగ్ సంస్థలు, ఇలా ఎన్నో వ్యాపారాలు ప్రతిరోజు ఈ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి. అంతేకాదు మిత్రమా, వివాహాలు, శుభకార్యాలు, పుట్టిన రోజులు, పండుగలు, ఫంక్షన్లు, ఇలాంటి సందర్భాల్లో డిమాండ్ సాధారణ రోజుల కంటే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. డిమాండ్ ఉందని, సక్సెస్ లభిస్తుందని అనుకోవడం సరైన ఆలోచన కాదు. నాణ్యత, పరిశుభ్రత, సరైన నిర్వహణ, మంచి మార్కెటింగ్, మార్కెట్ ధరలపై అవగాహన, ఈ 5 అంశాలు ఉంటేనే సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారం ఎవరికి బాగా సెట్ అవుతుంది? గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న యువతి యువకులకు, రైతులకు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, స్వయం ఉపాధి ప్రారంభించాలని భావిస్తున్న మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వ్యవసాయంతో పాటు అదనపు ఇన్కమ్ సంపాదించాలని అనుకునే కుటుంబాలకు ఇది సరైన బిజినెస్ ప్లాన్. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర కొంత ఖాళీ స్థలం ఉన్నా, ప్రతిరోజు కొంత సమయం కేటాయించగలిగితే, జంతువుల సంరక్షణపై ఆసక్తి ఉంటే, సొంతంగా ఏదైనా వ్యాపారం నిర్మించాలనే ఆలోచన ఉంటే ఈ రంగం మీకు మంచి అవకాశంగా మారవచ్చు. అయితే ఎలాంటి వ్యాపారంలోనైనా కష్టపడే తత్వం, నేర్చుకునే ఆసక్తి, క్రమశిక్షణ చాలా అవసరం. అసలు ఈ వ్యాపారం ఏంటి? మనం ఈరోజు తెలుసుకుపోయే వ్యాపారమే కోళ్ళ ఫారం బిజినెస్, పౌల్ట్రీ ఫార్మింగ్. చాలా మంది కోళ్ళ ఫారం అంటే కోళ్లను పెంచి అమ్మడం మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ రంగం చాలా పెద్దది. సరైన ప్రణాళిక, మంచి నిర్వహణ, సరైన మార్కెట్ ఎంపిక ఉంటే ఇది ఒక మంచి స్వయం ఉపాధి అవకాశంగా మారే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది చేసే మొదటి తప్పు ఏమిటంటే, కోళ్ళ ఫారం అంటే ఒకటే రకం అనుకోవడం. కానీ నిజానికి ఈ రంగంలో అనేక విధానాలు, అనేక రకాలు ఉన్నాయి. మీ పెట్టుబడి ఎంత? మీ దగ్గర ఎంత స్థలం ఉంది? మీ ప్రాంతంలో ఏ ఉత్పత్తికి ఎక్కువ డిమాండ్ ఉంది? మీ లక్ష్యం ఏమిటి? ఈ 4 విషయాలను బట్టి సరైన విధానాన్ని ఎంచుకోవాలి. మరి ఈ రంగంలో ఉన్న ప్రధాన విధానాలు ఏమిటి? వాటిలో మీకు ఏది బాగా సరిపోతుంది?
వాటిని ఎలా ఎంచుకోవాలి? చాలామంది ఈ దశలోనే తొందరపడి నిర్ణయం తీసుకొని తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ రంగంలో ప్రధానంగా 4 రకాలుగా ప్రారంభించవచ్చు. మొదటిది బ్రాయిలర్ ఫార్మింగ్. ఇందులో మాంసం కోసం పెంచే కోళ్లను పెంచుతారు. ఇవి వేగంగా పెరుగుతాయి. సరైన దానా, సరైన సంరక్షణ ఉంటే సాధారణంగా 40 నుంచి 45 రోజుల్లో మార్కెట్కు సిద్ధమవుతాయి. త్వరగా డబ్బు తిరిగి రావాలని భావించే వారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. సెకండ్ వన్, లేయర్ ఫార్మింగ్. ఇందులో గుడ్ల ఉత్పత్తి కోసం కోళ్లను పెంచుతారు. ఇవి వెంటనే ఆదాయం ఇవ్వవు, కానీ ఒకేసారి గుడ్లు పెట్టడం ప్రారంభించిన తర్వాత చాలా నెలల పాటు గుడ్ల విక్రయం ద్వారా క్రమమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, దేశీయ కోళ్ల పెంపకం. ఇటీవల కాలంలో దేశీ కోళ్లకు, దేశీ గుడ్లకు మంచి డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే వీటి పెరుగుదలకు బ్రాయిలర్ కోళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఫోర్త్ వన్, ప్రత్యేక జాతుల పెంపకం. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక జాతుల కోళ్లను కూడా పెంచుతున్నారు. అయితే వీటిని ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో నిజంగా మార్కెట్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని ప్రారంభించండి. ఈ వ్యాపారానికి ఎంత స్థలం అవసరం? చాలా మంది కోళ్ల ఫారం అంటే ఎకరాల కొద్ది భూమి ఉండాలని అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే మీ ఇంటి పక్కనే కొంత ఖాళీ స్థలం ఉంటే సరిపోవచ్చు. షెడ్ ఎలా నిర్మించాలి? కోళ్ల ఫారంలో షెడ్ అనేది చాలా కీలకమైన అంశం. షెడ్ బాగా లేకపోతే కోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, దాంతో పెరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే షెడ్ నిర్మించేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. గాలి బాగా ఆడేలా ఉండాలి, ఎండ నేరుగా పడకుండా చూడాలి, వర్షపు నీరు లోపలికి రాకూడదు, నేల పొడిగా ఉండాలి, పరిశుభ్రతకు అనుకూలంగా ఉండాలి. ఏ బ్రీడ్ ఎంచుకోవాలి? ఇది కూడా చాలా ముఖ్యమైన నిర్ణయం. మాంసం కోసం అయితే సాధారణంగా బ్రాయిలర్ బ్రీడ్స్ ఎంచుకుంటారు. గుడ్ల కోసం అయితే లేయర్ బ్రీడ్స్ ఎంచుకుంటారు. దేశీ కోళ్ల కోసం అయితే మీ ప్రాంతంలో డిమాండ్ ఉన్న మంచి దేశీయ జాతులను ఎంచుకోవచ్చు. వీటి ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అయితే పెరుగుదలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న, ఎంత పెట్టుబడి అవసరం? చాలా మంది ఈ వ్యాపారం ప్రారంభించాలంటే లక్షల రూపాయలు అవసరమని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు ఎంత పెద్ద స్థాయిలో ప్రారంభిస్తున్నారు అనే దానిపై మీ యొక్క పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలోనే పెద్ద రిస్క్ తీసుకోవడం కంటే చిన్న స్థాయిలో మొదలుపెట్టి అనుభవం సంపాదించడం చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 బాయిలర్ కోళ్లతో ప్రారంభిస్తే మొత్తం ప్రారంభ పెట్టుబడి సుమారు 35 నుంచి 60 వేల వరకు అవసరం కావచ్చు. ఇది మీ ప్రాంతం, షెడ్ నిర్మాణ ఖర్చు, దానా ధరలు, పిల్లల ధరలను బట్టి మారుతుంది. ఈ పెట్టుబడిలో ఏ ఖర్చులు ఉంటాయో చూద్దాం. చాలా మంది పిల్లలను కొనడం ఒక్కటే ఖర్చు అనుకుంటారు, కానీ వాస్తవానికి అనేక అంశాలను ముందుగానే ప్లాన్ చేయాలి. ప్రధానంగా షెడ్ నిర్మాణం, కోడి పిల్లల కొనుగోలు, దానా, తాగునీటి ఏర్పాట్లు, ఫీడర్లు, డ్రింకర్లు వంటి పరికరాలు, వ్యాక్సినేషన్ మరియు మందులు, విద్యుత్ ఖర్చు, అవసరమైతే కూలీల ఖర్చు, ఇతర నిర్వహణ ఖర్చు. ఈ ఖర్చులను ముందుగానే అంచనా వేసుకుంటే మధ్యలో ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. 100 బ్రాయిలర్ కోళ్లను ఉదాహరణగా తీసుకుంటే ఒక్క పిల్ల కొనుగోలు నుంచి దానా, మందులు, విద్యుత్, నిర్వహణ, ఇలా మొత్తం కలిపి ఒక్క కోడిపై సుమారు 220 నుంచి 280 వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 100 కోళ్లకు 22 నుంచి 28 వేల ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది స్థిరమైన మొత్తం కాదు మిత్రమా, మార్కెట్ ధరలను బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇన్ని ఖర్చులు పెట్టిన తర్వాత అసలు ఆదాయం ఎలా వస్తుంది? వాస్తవానికి కోళ్ల ఫారం బిజినెస్ లో ఒకే ఆదాయ మార్గం కాదు మిత్రమా. పరిస్థితిని బట్టి ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకటి, బ్రాయిలర్ కోళ్ల విక్రయం. మీరు బాయిలర్ ఫార్మింగ్ చేస్తే సరైన నిర్వహణతో సుమారు 40 నుంచి 45 రోజుల్లో కోళ్లు మార్కెట్కు సిద్ధమవుతాయి. అప్పటి మార్కెట్ ధరను బట్టి విక్రయిస్తారు. సెకండ్, గుడ్ల విక్రయం. లేయర్ ఫార్మింగ్లో ప్రధాన ఆదాయం గుడ్ల విక్రయం ద్వారా వస్తుంది. ఒకసారి కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, దేశీ కోళ్ల విక్రయం. దేశీ కోళ్లకు కొన్ని ప్రాంతాల్లో మంచి ధర లభిస్తుంది. సరైన మార్కెట్ను గుర్తిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఫోర్త్ వన్, కోళ్ల ఎరువు విక్రయం. చాలా మంది పట్టించుకొని విషయం ఇదే. కోళ్ల ఎరువు కూడా వ్యవసాయానికి మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనిని రైతులకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒక్కో కోడిపై లాభం ఎంత? ఇది ఒక స్థిరమైన సంఖ్య కాదు. ఎందుకంటే దానా ఖర్చులు, మార్కెట్ ధర, కోళ్ల ఆరోగ్యం, మరణాల శాతం, నిర్వహణ వీటన్నింటిపైన లాభం ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక్కో బాయిలర్ కోడిపై సుమారు 30 నుంచి 80 వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 100 కోళ్లకు 3,000 నుంచి 8,000 ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇది ఖచ్చితమైన హామీ కాదు మిత్రమా. మార్కెట్ పరిస్థితులను బట్టి లాభం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ వ్యాపారంలో ఉండే రిస్కులు ఏమిటో చూద్దాం. ప్రతి వ్యాపారంలో లాభాలతో పాటు కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. వాటిని ముందుగానే తెలుసుకుంటే నష్టాలను తగ్గించవచ్చు. ఈ రంగంలో ముఖ్యమైన రిస్కులు: కోళ్లలో వ్యాధులు రావడం, వ్యాక్సినేషన్ నిర్లక్ష్యం చేయడం, దాణా ధరలు పెరగడం, మార్కెట్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, అనుభవం లేకుండా పెద్ద స్థాయిలో ప్రారంభించడం. అందుకే మిత్రమా, మొదట చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవం పెంచుకోవడం మంచిది. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం లభిస్తుందా? చాలామంది అడిగే మరో ప్రశ్న ఇదే. అవును, పరిస్థితులను బట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కొన్ని బ్యాంకుల ద్వారా కోళ్ల ఫారాలకు సంబంధించిన రుణాలు లేదా ప్రోత్సాహక పథకాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకాల అర్హత, సబ్సిడీ శాతం నిబంధనలకు అనుగుణంగా మారుతుంది. అందువల్ల మీరు వ్యాపారం ప్రారంభించే ముందు మీ జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి. సమీప బ్యాంకును సంప్రదించండి. ప్రభుత్వం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు ఉంటే వాటిలో పాల్గొనండి. సరైన శిక్షణ తీసుకొని ప్రారంభిస్తే విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ వ్యాపారంలో విజయానికి కొన్ని ముఖ్యమైన సూచనలు: ఎప్పుడూ నాణ్యమైన కోడి పిల్లలను కొనుగోలు చేయండి. మంచి నాణ్యత గల దానా ఉపయోగించండి. వ్యాక్సినేషన్ను సమయానికి వేయించండి. షెడ్ను ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ప్రారంభంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా చిన్న స్థాయిలో ప్రారంభించండి. అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే బిజినెస్ను పెంచండి. మిత్రులారా, ఏ వ్యాపారమైనా స్టార్ట్ చేసిన వెంటనే లక్షలు సంపాదించలేం. కానీ సరైన సమాచారం, సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఈ 4 ఉంటే గ్రామంలోనే ఉండి కూడా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. కోళ్ల ఫారం బిజినెస్ కూడా అలాంటి అవకాశాల్లో ఒకటి. అయితే ప్రారంభించే ముందు పూర్తిగా తెలుసుకోవడం, ఖర్చులను లెక్కించడం, మార్కెట్ను అర్థం చేసుకోవడం, అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. గ్రామాల్లో ఉండి స్వయం ఉపాధి ప్రారంభించాలని అనుకునే మీ స్నేహితులతో, బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి గ్రామీణ వ్యాపారాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియాలు, అలాగే ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే జాన్ లైఫ్ లెసన్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మై డియర్ ఫ్రెండ్స్, గ్రామంలోనే ఉండండి, కానీ మీ కలలు మాత్రం లక్షల్లో ఉండాలి. సరైన నిర్ణయం, సరైన ప్రణాళిక, నిరంతర కష్టంతో మీ విజయాన్ని మీరే నిర్మించుకోండి. మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన బిజినెస్ ఐడియాతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్ మిత్రులారా.